ఒక కొడుకు తన తండ్రిని విడిపించుకోవడానికి ఏం చేస్తాడు? పోలీసుల చుట్టూ తిరుగుతాడు, ప్రభుత్వాన్ని వేడుకుంటాడు, అవసరమైతే వీధుల్లోకి కూడా వస్తాడు. కానీ ఓ ఫుట్బాల్ ఆటగాడు మాత్రం తన తండ్రిని కాపాడుకోవడానికి మైదానంలోకి దిగాడు. బంతిని గోల్ పోస్టులోకి పంపాడు. కానీ ఆ గోల్ ప్రపంచం దృష్టిని కిడ్నాపర్ల చెరలో ఉన్న తన తండ్రి వైపు తిప్పింది. ఒక జెర్సీ లోపల దాచిన సందేశం అంతర్జాతీయ ఉద్యమంగా మారింది. కోట్లాది మంది అభిమానులు ఒకే నినాదం చేశారు. చివరకు చెరలో ఉన్న తండ్రి స్వేచ్ఛను పొందాడు. ఇది సినిమా కథ కాదు, కల్పిత కథ కాదు. ఫుట్బాల్ స్టార్ లూయిస్ డియాజ్ జీవితంలో నిజంగా జరిగిన అద్భుత సంఘటన. ఆటను ఆయుధంగా మార్చుకొని, ప్రేమను శక్తిగా మార్చుకొని ప్రపంచాన్ని కదిలించిన ఓ కొడుకు కథ ఇది. ఫుట్బాల్ మైదానంలో ఒక గోల్ కొట్టడం సాధారణమే. ఒక మ్యాచ్ను గెలిపించడం కూడా చాలా మంది ఆటగాళ్లు చేస్తారు. కానీ తన ఆటతోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించి తన తండ్రి చెరసాల నుంచి బయటకు రావడానికి కారణమైన ఆటగాళ్లు ఎంతమంది ఉంటారు? కొడుకు కాళ్లలోని బంతి కేవలం గోల్ పోస్టు వైపే కాదు, ఒక కుటుంబం ఎదురు చూస్తున్న స్వేచ్ఛ వైపు కూడా పరిగెత్తిన అరుదైన కథ ఇది. కొలంబియా ఫుట్బాల్ స్టార్ లూయిస్ డియాజ్ జీవితంలో జరిగిన ఈ సంఘటన క్రీడా ప్రపంచానికే కాదు, మానవత్వానికి కూడా ఒక ఉదాహరణగా నిలిచిపోయింది. కొలంబియాలోని ఓ మారుమూల ప్రాంతంలో పేదరికం మధ్య పెరిగిన లూయిస్ డియాజ్ కు ఫుట్బాల్ మాత్రమే ఆశ. చిన్నతనంలో సరైన ఆహారం కూడా అందని రోజులున్నాయి. కానీ అతడి కలలు మాత్రం ఎప్పుడూ ఆకలితో ఉండేవి కాదు. ప్రతి కష్టాన్ని దాటుకుంటూ ఫుట్బాల్లో తనకంటూ ఓ గుర్తింపు సాధించాడు. స్థానిక స్థాయి నుంచి అంతర్జాతీయ వేదిక వరకు ఎదిగిన డియాజ్ చివరకు ప్రపంచ దిగ్గజ క్లబ్ లివర్పూల్ తరపున ఆడే స్థాయికి చేరుకున్నాడు. ప్రపంచం అతడి వేగాన్ని, నైపుణ్యాన్ని, గోల్స్ ను చూస్తుండగా విధి మాత్రం అతడి జీవితంలో మరో పరీక్షను సిద్ధం చేస్తోంది. 2023 అక్టోబర్. లూయిస్ డియాజ్ కుటుంబం సాధారణ రోజును గడుపుతోంది. కానీ కొద్ది క్షణాల్లోనే వారి జీవితాలు తలకిందులయ్యాయి. కొలంబియా వెనిజులా సరిహద్దు ప్రాంతంలో అతడి తల్లిదండ్రులను గుర్తు తెలియని సాయుధ వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కొద్ది గంటల్లోనే తల్లిని అధికారులు రక్షించగలిగారు. కానీ తండ్రి మానే డియాజ్ మాత్రం కిడ్నాపర్ల చెరలోనే మిగిలిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. కుటుంబం ఆందోళనలో ఉంది. దేశమంతా ఆ వార్తను చర్చిస్తోంది. కానీ లూయిస్ డియాజ్ మాత్రం రెండు ప్రపంచాల మధ్య చిక్కుకున్నాడు. ఒకవైపు ఫుట్బాల్ బాధ్యతలు, మరోవైపు తండ్రిని తిరిగి తీసుకురావాలనే ఆరాటం. తండ్రి కోసం కొడుకు చేసే పోరాటం సాధారణంగా కోర్టుల్లోనో వీధుల్లోనో కనిపిస్తుంది. కానీ లూయిస్ డియాజ్ పోరాటం మాత్రం ఫుట్బాల్ మైదానంలో జరిగింది. తండ్రి కిడ్నాప్ కు గురైన తర్వాత కొన్ని మ్యాచ్లకు దూరమైన డియాజ్ అనంతరం మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఆడటానికి కాదు, ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వడానికి. ఒక మ్యాచ్లో గోల్ సాధించిన తర్వాత తన జెర్సీ లోపల దాచుకున్న సందేశాన్ని బయటపెట్టాడు. ఫ్రీడమ్ ఫర్ పాపా అని రాసిన ఆ పదాలు క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. అది ఒక ఆటగాడి సెలబ్రేషన్ కాదు, తండ్రిని కాపాడమని ప్రపంచాన్ని వేడుకున్న కొడుకు అరుపు. సాధారణంగా కిడ్నాప్ బాధితుల కుటుంబాలు నిశ్శబ్దంగా ఎదురు చూడాల్సి వస్తుంది. కానీ డియాజ్ విషయంలో పరిస్థితి భిన్నంగా మారింది. ఎందుకంటే అతడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు కలిగిన క్రీడాకారుడు. అతడి బాధను అభిమానులు తమ బాధగా తీసుకున్నారు. అతడి తండ్రి కోసం జరిగిన ప్రచారం ఒక కుటుంబ సమస్యను అంతర్జాతీయ అంశంగా మార్చేసింది. ఆ సమయంలో సోషల్ మీడియాలో లక్షలాది పోస్టులు కనిపించాయి. స్టేడియాలో బ్యానర్లు ఎగిరాయి. ఫుట్బాల్ అభిమానులు మాత్రమే కాదు, ప్రత్యర్థి జట్ల అభిమానులు కూడా ఒకే మాట చెప్పారు: మైదానంలో పోటీ వేరు, మానవత్వం వేరు అని ప్రపంచం మరోసారి నిరూపించింది. ఒక ఆటగాడి కన్నీటి వెనక ఉన్న కుటుంబ వేదనను అందరూ అర్థం చేసుకున్నారు. ఆ ఒక్క క్షణం ప్రపంచాన్ని కదిలించింది. సామాజిక మాధ్యమాలు, వార్తా సంస్థలు, క్రీడా ప్రపంచం, అభిమానులు అందరూ ఒకే మాట మాట్లాడడం మొదలుపెట్టారు. లూయిస్ డియాజ్ తండ్రిని విడుదల చేయాలని డిమాండ్లు పెరిగాయి. ఫుట్బాల్ అభిమానులు మాత్రమే కాదు, రాజకీయ నాయకులు, మానవ హక్కుల సంస్థలు కూడా స్పందించాయి. కొలంబియా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అంతర్జాతీయ మీడియా నిరంతరం ఈ అంశాన్ని ప్రస్తావించింది. ఒక ఆటగాడు కొట్టిన గోల్ ఒక దేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మారిపోయింది. 12 రోజుల పాటు బందీగా ఉన్న మానే డియాజ్ చివరకు విడుదలయ్యాడు. ఆ క్షణం కేవలం ఒక కుటుంబానికి సంతోషాన్ని ఇవ్వలేదు, ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది. కొడుకు కోసం తండ్రి ఎదురు చూసినట్టే తండ్రి కోసం కొడుకు కూడా ఎదురు చూశాడు. ఇద్దరూ కలుసుకున్న ఆ క్షణం ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత భావోద్వేగభరితమైన సందర్భాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఆ ఆలింగనం వెనుక బాధ ఉంది, భయం ఉంది, నిరీక్షణ ఉంది, చివరకు గెలిచిన ప్రేమ ఉంది. లూయిస్ డియాజ్ తన తండ్రిని ఎప్పుడూ తన జీవితంలో తొలి కోచ్గా చెప్తుంటాడు. చిన్నప్పుడు సాధనకు తీసుకెళ్లింది తండ్రే, ఓటమి వచ్చినప్పుడు ధైర్యం చెప్పింది తండ్రే, విజయం వచ్చినప్పుడు నేల మీద నిలబడమని చెప్పింది కూడా తండ్రే. అలాంటి వ్యక్తి ప్రమాదంలో ఉన్నప్పుడు
డియాజ్ అనుభవించిన మానసిక వేదన ఎంత తీవ్రంగా ఉండి ఉంటుందో ఊహించడం కూడా కష్టం. తండ్రి విడుదలైన తర్వాత మానే డియాజ్ చెప్పిన కొన్ని మాటలు కొలంబియా ప్రజలను కదిలించాయి. బందీగా ఉన్న రోజుల కంటే తన కుటుంబం గురించి ఆలోచించిన క్షణాలే ఎక్కువ బాధ పెట్టాయని ఆయన చెప్పాడు. బయట ప్రపంచంలో తన కొడుకు తన కోసం పోరాడుతున్నాడనే నమ్మకమే తనకు ధైర్యం ఇచ్చిందని వెల్లడించాడు. కాలం గడిచింది, కానీ ఆ జ్ఞాపకాలు డియాజ్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉన్నాయి. 2026 ఫిఫా ప్రపంచ కప్ వేదికపై కొలంబియా జట్టు మళ్లీ అడుగుపెట్టినప్పుడు డియాజ్ జీవితంలో మరో చారిత్రాత్మక క్షణం ఎదురుచూస్తోంది. ఉజ్బెకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అతడు ప్రపంచ కప్లో తన తొలి గోల్ సాధించాడు. గోల్ చేసిన వెంటనే అతడి చూపు ప్రేక్షకుల గ్యాలరీ వైపు తిరిగింది. అక్కడ ఉన్న వ్యక్తి కేవలం ప్రేక్షకుడు కాదు, ఒకప్పుడు కిడ్నాపర్ల చెరలో బందీగా ఉన్న అతడి తండ్రి. 3 ఏళ్ల క్రితం ప్రపంచం మొత్తం తండ్రిని విడిపించండి అనే నినాదం వినింది. ఇప్పుడు అదే ప్రపంచం తండ్రి కళ్ల ముందే కొడుకు ప్రపంచ కప్ గోల్ సంబరాన్ని చూస్తోంది. ఒకప్పుడు కొడుకు తండ్రి కోసం పోరాడాడు, ఇప్పుడు తండ్రి కొడుకు విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. జీవితం కొన్నిసార్లు కథల కంటే గొప్ప మలుపులు ఇస్తుందని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. 2026 వరల్డ్ కప్ మ్యాచ్లో తండ్రి స్టేడియంలో కూర్చొని ఉండడం సాధారణ దృశ్యంలా కనిపించవచ్చు, కానీ ఆ కుటుంబానికి అది ఒక అద్భుతం. ఎందుకంటే 3 ఏళ్ల క్రితం అదే వ్యక్తి బతికి తిరిగి వస్తాడో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు అతడే తన కొడుకు ప్రపంచ కప్ గోల్ను ప్రత్యక్షంగా చూస్తున్నాడు. క్రీడలు సమాజాన్ని మార్చగలవా అనే ప్రశ్నకు చాలా ఉదాహరణలున్నాయి. కానీ లూయిస్ డియాజ్ కథలో క్రీడలు ఒక ప్రాణాన్ని కాపాడేందుకు ఎలా వేదికగా మారాయో కనిపిస్తుంది. అతడు ఆయుధాలతో పోరాడలేదు, రాజకీయ శక్తిని ఉపయోగించలేదు, తనకు తెలిసిన ఒక్క భాషను మాత్రమే ఉపయోగించాడు, అది ఫుట్బాల్. లూయిస్ డియాజ్ కథలో గెలుపు కేవలం స్కోర్ బోర్డుపై కనిపించదు. అతడు సాధించిన అసలైన విజయం ఒక కుటుంబాన్ని మళ్లీ కలపడం. ఒక గోల్తో మ్యాచ్ గెలవచ్చు, ఒక టోర్నమెంట్తో దేశాన్ని గర్వపడేలా చేయొచ్చు. కానీ తన ఆటతో ప్రపంచ దృష్టిని ఆకర్షించి తన తండ్రి స్వేచ్ఛ కోసం పోరాడి చివరకు ఆ పోరాటంలో విజయం సాధించడం, అది కేవలం ఒక ఫుట్బాల్ ఆటగాడి విజయం కాదు, అది కొడుకు ప్రేమ గెలిచిన కథ. బంతిని కాళ్లతో ఆడినా హృదయాలను గెలిచిన కథ. అందుకే లూయిస్ డియాజ్ పేరు కేవలం గోల్ స్కోరర్గా కాదు, తన ఆటతోనే తండ్రిని తిరిగి పొందిన కొడుకుగా కూడా చరిత్రలో నిలిచిపోతుంది. ఫుట్బాల్ చరిత్రలో ఎన్నో గొప్ప గోల్స్ నమోదయ్యాయి, ఎన్నో అద్భుత విజయాలు వచ్చాయి. కానీ కొన్ని కథలు మాత్రం ట్రోఫీలను మించి నిలుస్తాయి. లూయిస్ డియాజ్ కథ అలాంటిదే. ఎందుకంటే ఇది కేవలం ఆటగాడి విజయం కాదు, ఒక కొడుకు ప్రేమ, ఒక తండ్రి నమ్మకం, ఒక కుటుంబం పోరాటం, ప్రపంచం చూపిన సంఘీభావం కలిసిన అసాధారణ గాథ.